ఓం నమో వెంకటేశాయ. దేవకార్యం యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. ముందుగా నేను అందరి సబ్‌స్క్రైబర్స్‌కి, భక్తులకు క్షమాపణలు కోరుతున్నాను. ఎందుకంటే లాస్ట్ 2, 3 మంత్స్‌గా నేను వీడియోలు చేయలేకపోయాను. నేను నా జాబ్ నిమిత్తము వేరే కంట్రీకి వెళ్ళాల్సొచ్చింది. సో, నాకు వీలు పడలేదండి. నన్ను క్షమించండి. ఇక నుండి నేను వీడియోస్‌ని రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మీ అందరి సహకారం ఇలాగే ఉండాలని కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ దేవకార్యం యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో దాని ద్వారా అర్న్ చేసే ప్రతి రూపీ కూడా గో సంరక్షణకు, గోసేవకు మాత్రమే మేము వినియోగించుతున్నామండి. సో అది గమనించగలరు. గోసేవకు, గో సంరక్షణకు మీరందరూ తోడ్పడాలని కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక గమనిక అండ్ ఒక రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు నేను ఎప్పుడు అడగలేదు. మీలో ఎవరైనా ఒక దేవాలయానికి, ఒక ఆశ్రమానికి గనక డొనేషన్స్ ఇవ్వాలని మనసులో కోరిక ఉంటే, ఎప్పుడైనా మీకు దేవాలయం కన్స్ట్రక్షన్‌లో, విగ్రహ ప్రతిష్టలో పాలుపంచుకోవడానికి ఎప్పుడూ అవకాశం రాని వాళ్ళు, లేదా మనసులో కోరిక ఉన్న వాళ్ళు, నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ కరపత్రాలను డీటెయిల్స్ అన్ని చదవచ్చండి. మంచిర్యాల పట్టణంలో మా గురువు గారు శ్రీ 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 వన్నోజుల రామేశ్వరాచార్యుల గురువులు గారు ఈ ఆశ్రమ నిర్మాణానికి, దేవాలయ నిర్మాణానికి సంకల్పించారండి. అందరు భక్తులు దీనిలో పాలుపంచుకోగలరు. అందరికీ అవకాశం ఉందండి. ఎవరైతే దేవాలయ నిర్మాణానికి, ఆశ్రమ నిర్మాణానికి తోడ్పడతారో ఆ భగవంతుడు వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ వంశాభివృద్ధికి ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఈ వీడియోలో టీటీడీ వారు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి బుకింగ్ చేసుకునేటప్పుడు, అది తెలుసుకుందాం. సో మీరు చూసినట్లయితే ఈ వీడియో చాలా షార్ట్గా చేయబోతున్నామండి. టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2025 వచ్చేసి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందండి. సో దీనికి గాను మనము టికెట్స్ రిలీజింగ్ ఎప్పుడు చేస్తున్నారంటే 23rd December 2024 11 గంటలకు శ్రీవాణి టికెట్స్ని విడుదల చేస్తున్నారు. అంటే కన్ఫ్యూజ్ కావద్దు, శ్రీవాణి టికెట్స్ అయినప్పటికీ ఇవన్నీ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అన్నమాట. సో వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళే దర్శనానికి శ్రీవాణి టికెట్స్ కోట 23 December 11 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనంనే మళ్ళీ స్పెషల్ ఎంట్రన్స్ టికెట్స్ వచ్చేసి 300 రూపీస్వి 24th December 2024 11 o'clockకి రిలీజ్ చేయబోతున్నారు. సో భక్తులందరూ ఇది గమనించగలరు. మీరు ముందుగానే 11 గంటలకు టికెట్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక 10 నిమిషాల ముందుగానే వెబ్సైట్లోకి లాగిన్ అయి ఉండండి. అదేవిధంగా భక్తుల ఎవరెవరైతే టికెట్స్ బుక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్, నేమ్, ఆధార్ కార్డు ఇలాంటివన్నీ ముందే ఒక నోట్ ప్యాడ్ పైన రాసుకొని పెట్టుకొని ఫాస్ట్గా కాపీ పేస్ట్ చేసి బుక్ చేసుకునే విధంగా పెట్టుకోవాలి. సో దట్ మీకు డిలే అవ్వదు, ఫాస్ట్గా టికెట్స్ బుక్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, జనవరి 2025 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనం ఫెసిలిటీ ఉంటుంది. దీనికి గాను December 23 11 గంటలకు టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. అవి శ్రీవాణి టికెట్స్ అండి. అంటే శ్రీవాణి టికెట్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక్కో భక్తుడికి 10,000 రూపాయలు ఎవరైతే డొనేట్ చేస్తారో శ్రీవాణి ట్రస్ట్కి వాళ్ళు బుక్ చేసుకునే టికెట్స్ అన్నమాట. ఓకే, అండ్ గమనించగలరు, వైకుంఠ ద్వార దర్శనంలో శ్రీవాణి టికెట్స్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా మీకు మొదటి గడప దర్శనం ఉండదు. సో ఆ రోజు చాలా ఎక్కువ రష్గా ఉంటుంది కాబట్టి గత 3 సంవత్సరాలుగా మేము చూస్తున్నాము. శ్రీవాణి టికెట్స్ తీసుకున్నప్పటికీ మొదటి గడప దర్శనం ఉండదండి, ఇది గమనించగలరు. ఓకే, అదేవిధంగా 24 December 11 గంటలకు వచ్చేసి స్పెషల్ ఎంట్రన్స్ దర్శనం, అంటే 300 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, అది ఒక్కో భక్తుడికి 300 రూపీస్ టికెట్స్ 11 o'clockకి రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఇది గమనించి మీరు టికెట్స్ని బుక్ చేసుకోగలరు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కామెంట్స్ రూపంలో మీరు ఇవ్వచ్చు, నేను దానికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.